లైన్లో ఉన్నారు, ఒక నిమిషం మీరు ఆగండి. మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు ఫోన్ లైన్లో ఉన్నారు, ఆయనతో ఒకసారి మాట. ధర్మారెడ్డి గారు నమస్తే సార్. నిన్నటి నుంచి మరి కొండా సురేఖ గారు చేసిన కామెంట్స్ మీద మొత్తానికి హైదరాబాదు మరి అతలాకుతలం అయిపోతుంది. సరే, ఆమె మార్నింగ్ వచ్చేసి సమంత విషయంలో నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటా అని చెప్తున్నారు. సో దీన్ని ఎట్లా చూస్తారు? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆమె చేసిన వ్యాఖ్యలు కావచ్చు, మీరు మహిళలపై కూడా ట్రోల్స్ చేస్తున్నారు, మహిళా మంత్రుల మీద కూడా, ఇటు సీతక్క కావచ్చు అటు కొండా సురేఖ వీళ్ళిద్దరిని కూడా సోషల్ మీడియా టీం అంతా, మీ బీఆర్ఎస్ టీం అంతా కూడా ట్రోల్ చేస్తూ మహిళలకు అవమానం చేస్తున్నారని చెప్పి కూడా మరి ఆరోపణలు చేస్తున్నారు. మీరేం చెప్తారండి? నాట్ ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ సభ్యులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, నేను అనేది ఏంటంటే ఒక మహిళల విషయంలో ఒక సభ్య సమాజం అంటే బాధపడే రకంగా ఆమె మాటలు ఉన్నాయండి. అంటే ఒక మహిళగా ఆమె ఒక మంత్రిగా ఒక 2-3 సార్లు ఎమ్మెల్యే చేసిన మహిళగా ఆ విధంగా మాట్లాడాల్సింది కాదు. చాలా బాధాకరం ఏంటంటే ఆమె ఎప్పుడు గొడవ పడ్డా ఏదో చరిత్ర సృష్టించాలి, ఏదో నేను రాష్ట్రానికి దేశానికి నేను ఒక ఇక్కడ అంటే ఈమె ఒకరు ఉన్నారు అని గుర్తు చేసుకోవడానికి అనే విధంగా మాట్లాడతారే తప్ప ఒక ఆలోచన పరంగా గాని ఇది మాట్లాడొద్దనే ఆలోచన గానీ లేని వ్యక్తిగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో ఆమెకు అపోజిట్ గా ఉండి కూడా నేను గెలిచిన సందర్భంలో చూసినప్పుడు ఆమెకు పరిజ్ఞానం లేదు. ముందుగా మహిళల పట్ల గానీ ఇతర విషయాల్లో గానీ ఆమెకు అవగాహన లేదు. అంటే ఆమె ఏదో ఇట్లా మాట్లాడుతా అంటే అబ్బా ఈమె ఇది అన్నట్టు ప్రజలు అనుకుంటారు అనే భావనతోనే మాట్లాడుతుంది తప్ప లేదు. ఇవాళ సమంత గురించి సరే ఒక రకంగా చెప్పాలంటే బాధాకరం. ఆమె విడిపోయిన తర్వాత నేను చాలా సందర్భాల్లో చాలా మందితో మాట్లాడినప్పుడు అయ్యో పాపం అన్నరే కానీ సమంతను ఇట్లా విడిపోయింది అని వేరే కామెంట్ ఎవరు కూడా ఒకరు చేయలేదండి. ఆమె విడిపోయినాక ఎన్ని కారణాలు ఉండొచ్చు. మొత్తం తెలంగాణ మహిళలను అవమానించింది. ఇప్పుడు మా కొండా సురేఖక్క మాట్లాడింది సినీ ఫీల్డ్ వాళ్ళ మీద వ్యాఖ్యలు రమ్మారావు ఆయన ఫోన్ లైన్ లో ఉన్నారు, పూర్తిగా మాట్లాడండి. ఇంతకుముందు కూడా ఒకసారి మాట్లాడినప్పుడు చాలా మందిని మగవాళ్ళను కూడా నీకు మొగతనం ఉంటే రారాబాయ్, నీకు ఇది ఉంటే రారాబాయ్ అని చెప్పి మాట్లాడిన సందర్భాలు కూడా కొండ సురేఖ నోటి నుంచి వచ్చినాయండి. అంటే ఆ రోజు కూడా చాలా మంది బాధపడ్డారు. ఈమె ఈ విధంగా మాట్లాడాల్సిన భాష కాదు కదా. ఈమె ఈ రోజు చదువుకున్న వాళ్ళు చాలా మంది పల్లెల్లో కూడా ఇలా బ్రహ్మాండంగా చదువుకుంటారండి. ఏదో కొంత పర్సెంటేజ్ చదువురాని వాళ్ళు చదువురాని భాషలో ఉన్నప్పుడు ఆ మాట్లాడుకునే భాషను ఇప్పుడు ఈమె మాట్లాడడం అయితే చాలా అన్నా. మరి మీ పార్టీ నాయకులు ఏది మాట్లాడినా నడుస్తుందా? చీరలు గాజులను మమ్మల్ని అవమానిస్తే బాగుందా? అదే మీ పక్క నియోజకవర్గంలో ఉన్న కౌశిక్ రెడ్డి, పరకాల పక్క నియోజకవర్గంలో ఉన్న హుజురాబాద్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మొన్న పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో చీర గాజులు అని చెప్పి మాట్లాడడం కావచ్చు. మరి ఎట్లా